మాట చదువుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. 139వ కీర్తన 14వ వచనము చదువుతూ ఉన్నాను. దయచేసి అందరు శ్రద్ధగా ఆలకించండి. 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచూ ఉన్నవి. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన పరిశుద్ధ భాగములో దావీదు అనేటటువంటి ఒక శ్రేష్ఠ భక్తుడు, దీర్ఘదర్శి, దేవునితో చాలా కాలము నడిచినటువంటి వ్యక్తి. మరి దేవుడే తన గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అంత దగ్గరగా దేవునికి ఉన్నటువంటి భక్తుడు. ఆ భక్తుడు ఏమంటుండంటే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచూ ఉన్నవి. ఈరోజు ప్రియ తమ్ముడు రంజిత్ బాబును, చెల్లి మేఘను ప్రేమించి దేవుడు ఒక బహుమానం ఇచ్చిండు. మన కళ్ళ ముందు ఆడుకుంటుంది. చాలా సంతోషంగా, అందంగా, అందమైనటువంటి కుమార్తెను తమ్మునికి ఇచ్చాడు. కానీ ఒక చిన్న అండముగా ఉన్నప్పుడు ఆమె యొక్క రూపము మనకు తెలియదు. ఒక చిన్న నలుసుగా ఫస్ట్ టైము వారు కన్సీవ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తే 2mm 3mm చూపిస్తారు ఆ యొక్క స్కానింగ్లో. మరి అంత చిన్న నలుసుగా ఉన్నప్పుడు దేవుడు చూసిండంట. దావీదు అక్కడి వరకు వెళ్ళండి. కింద చిన్న నలుసుగా ఉన్నప్పుడు ఏ రీతిగా నా శరీర ఆకృతి తయారైంది, నాకు చేతులు కాళ్ళు ఏ రీతిగా మొలుచుకొచ్చినాయి, నా కండ ఎట్లు వచ్చినాయి, నెత్తిలో వెంటకలు ఎట్లు వచ్చినాయి, నాకు ఒక చక్కని రూపము తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి రూపమును బట్టి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిర్మాణం అర్థం కాకపోతే ఈ జీవితం యొక్క బ్రతికినటువంటి బ్రతుకు అనేది చాలా వ్యర్థం. ఈరోజు చాలా మంది దేవుడు ఎట్లా కలగజేసినాడు బాబు అనే విషయం తెలియదు. నీవు నన్ను కలగజేసిన విధానం ఉన్నది, నీవు నన్ను గర్భములో నిర్మించిన విధానం ఉన్నది. ఏంటంటే 16వ వచనంలో అంటున్నాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూశాను. దేవుని బిడ్డలారా, తల్లి గర్భములో మనిషి తయారైతున్నటువంటి కోణం ఒకటి మాట్లాడుతున్నాడు, ఈ భూమి మీద మనిషి ఎట్లా తయారైనట్టు ఒకటి మాట్లాడుతున్నాడు. మనిషి నిర్మాణం ఎట్లా జరిగింది, మన భారతదేశంలో మనిషి నిర్మాణం ఎట్లా జరిగిందంటే ఏం చెప్తారంటే, బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణులు పుట్టినారు, ఉదరం నుంచి క్షత్రియులు పుట్టినారు, కడుపుల నుంచి వైశ్యులు పుట్టినారు, పాదాల నుంచి శూద్రులు పుట్టినారు. బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఈ చాతుర్వర్ణ నిర్మాణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మొదటిగా మనిషిని తయారు చేసినప్పుడు అంట తల నుంచి కొంతమందిని చేశారంట, భుజాల నుంచి కొంతమందిని చేశారంట, కడుపుల నుంచి కొంతమంది చేశారంట, పాదముల నుంచి కొంతమందిని చేశారంట. కాబట్టి ఈ మీద ఉన్నవానికి కింద ఉన్నవాడు అంటరాని వాడయ్యాడంట, ఈ మీద ఉన్నవానికి కొంత కింది నుంచి వచ్చిన వాడు తక్కువ వాడయ్యాడంట. ఒక నిర్మాణము తయారు చేసుకున్నారు. దేవుడు మనిషిని తయారు చేసినటువంటి కోణం అదేనా? ఒకవేళ బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణుని, ఉదరం నుంచి, భుజాల నుంచి క్షత్రియుని, కడుపుల నుంచి శూద్రుల్ని, పాదం నుంచి మరి పాదన శూద్రుని తయారు చేస్తే వారి భార్యలను ఎట్లా తయారు చేసిండు? బ్రహ్మదేవుని ఒక తల నుంచి బ్రాహ్మణుడు వస్తే బ్రాహ్మణునికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, వైశ్యునికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, శూద్రునికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, క్షత్రియునికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సమాధానం ఉండదు. కానీ బైబిల్ చెప్తుంది మనిషిని దేవుడు ఎలాగో తయారు చేసిండు. దేవుని బిడ్డలను చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవం అనేటటువంటిది ఇదంతా కూడా మనకు సంబంధించింది కాదు. అది వేరే దేశం చరిత్ర, అదంతా తప్పుడు బోధలు, తప్పుడు బైబిల్ అని మాట్లాడడం కాదు. బైబిల్ గురించి బైబిల్ చెప్పిన అనేక వాస్తవాలు ఉన్నాయి. అందులో ఒకటి మానవ నిర్మాణము. మనిషిని దేవుడు తయారు చేసిన నిర్మాణము చాలా చాలా అద్భుతంగా దేవుడు బైబిల్ రాశాడు. దేవుడు తల నుంచి కొంతమందిని, భుజాల నుంచి కొంతమందిని, కడుపుల నుంచి కొంతమందిని, పాదం నుంచి కొంతమందిని చేయలేదండి. దేవుడు ఒక నేల మట్టిని తీసుకొని మనిషిని ఒక బొమ్మను తయారు చేసినాడు, మట్టి బొమ్మను తయారు చేసినాడు. మధ్యకాలంలో ఎవరో ఒక సినిమా తీశారు, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషుడు చేసిన దేవునిలారా అని ఒక సినిమా వచ్చింది. ఏంటంటే దేవుడు చేసిన మనిషి, దేవుడు మనిషిని ఒక మట్టితో తయారు చేసినాడు. ఇదేదో మనము కల్లిబొల్లి కబుర్లు నమ్మొద్దు, వాస్తవం లేనటువంటి నమ్మొద్దు. ఈ మధ్య కాలంలోనే
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారి యొక్క డిఎన్ఏ తీసుకుపోయి పరిశోధన చేస్తున్నారు పరిశోధకులు. ఎట్లొచ్చిరయ్యా ఈ మానవ జాతి ఎట్లొచ్చింది? 6 ఖండాల్లో ఉన్నటువంటి కొన్ని వందల మంది యొక్క డిఎన్ఏ రక్తాన్ని సేకరించి వారి డిఎన్ఏ డీకోడ్ చేస్తూ 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 పరిశోధనలో వారికి తేలిన విషయం ఏంటంటే, ఇదంతా వెనుకకి వెళ్తా ఉంటే 2 మనుషుల ద్వారా జాతి వచ్చిందని చెప్తూ ఉన్నారు. 2 యొక్క మనుషుల రక్తమేమో చూపిస్తుంది, 2 యొక్క మనుషుల డిఎన్ఏ చూపిస్తుంది. వారిని బైబిల్ చెప్తుంది ఆదాము అవ్వాలని చెప్తున్నది. వారిని దేవుడు మొదట ఆదామును తయారు చేసినప్పుడు ఒక మట్టిని తీసుకొని తయారు చేయలే, ముందుగా ఎముకలు తయారు చేస్తున్నాడు, నరములు తయారు చేస్తున్నాడు. ఏంటంటే మానవ శరీరంలో ఏ నరం ఎక్కడుందో మనకు తెలియదు. ఈరోజు న్యూరో డిపార్ట్మెంట్ ఉంది, వారే కొన్నిసార్లు తల ప్రాణము తోకకొస్తుంది, వారికి అర్థం కాక ఇష్యూలు. ఆ నరాలు అంత సన్నని నరాలు, మెదడులో ఉన్న నరాలు కానీ, గుండెలో ఉన్న నరాలు కానీ, కడుపులో ఉన్న నరాలు కానీ, ఏ నరం దెబ్బతినో తెలియదు. ఒక సమస్య, ఒక చెయ్యి పని చేయదు. ఈ చెయ్యి పని చేయకపోవడానికి ఎక్కడ ఏ నరం దెబ్బతిన్నదో మనకు అర్థం కాదు. కొన్ని సంవత్సరాల దాకా అన్ని లక్షల నరాలు లోపల ఉన్నాయి. ఆ సన్నసన్నం వెనుకంట కంటే సన్నం నరాలు మనిషి యొక్క మెదడులో ఉన్నాయి. మన కళ్ళల్లో నరాలు ఉన్నాయి, మన గుండెలో నరాలు ఉన్నాయి. ఎట్లా పనిచేస్తున్నాయి దీంట్లో? అంత సన్నము నరంలో నుంచి, కంటి కనబడినంత సూక్ష్మమైన సన్నం నరంలో నుంచి ఎలాగో రక్తం ప్రసరణ జరుగుతున్నది. దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఇప్పుడు బిడ్డలు కూడా ఆశ్చర్యపడాలా. నేను చాలాసార్లు ఆశ్చర్యపడ్డాను. నాకు 2 పిల్లలు. ఎట్లా దేవుడు ఈ యొక్క మనిషిని తయారు చేస్తున్నాడు కడుపులో? ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి. ఏ సైంటిస్ట్, చాలా మంది దేవుని బిడ్డలారా కడుపులో ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా కొడుకు పుడుతుంది పో అని చెప్తారు. వాళ్ళకి ఖచ్చితంగా బిడ్డ పుడుతుంది. నీకు బిడ్డ పుడుతుంది పో అంటే కొడుకు ఎవరు చెప్పలేడు. కడుపు డెలివరీ అయిన దాకా ఎవరు పుడతాడో ఎవరు చెప్పలేరు. దేవుడు మాత్రం ఎరుగురు. నలుసుగా ఉన్నప్పుడే కొడుకో కూతురో దేవుని తెలుసు. ఎవరిని ఇవ్వాలి వీరికి, ఎవరిని ఇస్తే క్షేమము, ఎవరిని వీరికి ఇవ్వడం ద్వారా వీరు నా యొక్క సేవలో వాడబడతారు. దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డ ఇక్కడ దావీదు అనేటటువంటి దీర్ఘదర్శి మాట్లాడుతున్నాడు. నీవు నన్ను కలగజేసిన విధానం, మనిషిని తయారు చేసిన విధానం. ఒక వాస్తవం బైబిల్ చెప్తున్నది. తల్లి గర్భంలో నీ నిర్మాణం ఎలాగో జరిగిందో కూడా బైబిల్ చెప్తున్నది. దేవుని బిడ్డలారా, ఇదొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. తల్లి గర్భంలో నిర్మాణమైనటువంటి ఆ నలుసుగా ఉన్నప్పటి దినము నుంచి కూడా దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. ఇర్మియా అంటాడు, నా తల్లి కడుపులో ఉన్నప్పుడే నీవు నన్ను నియమించితివి. ఒక పిండముగా ఉన్నప్పుడే దేవుడు అప్పటి నుంచి చూస్తారంట ప్రతి ఒక్కరిని. ఎందుకు చూస్తాడు తెలుసా? వీడు నా ప్రణాళికలోనికి రావాలి, వీడు నా యొక్క చిత్తంలోనికి రావాలి, వీడు నిజ దేవుడు నేను తెలుసుకోవాలి. కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క కనుదృష్టి మన మీద. ఎప్పుడెప్పుడు నా ఇంటికి వస్తాడా, ఎప్పుడెప్పుడు నా వాస్తవం నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకుంటాడా. ఈరోజు మనందరి మీద కూడా, మన పిల్లల మీద కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. నా పిల్లల మీద కూడా దేవుని కనుదృష్టి ఉన్నది. ఎందుకో తెలుసా? వారు దేవుని యొక్క జాబితాలోనికి రావడానికి. హల్లెలూయా! దేవుని యొక్క జాబితాలోనికి రావాలి అందరూ కూడా. అందుకొరకే మనం ఇవన్నీ ప్రయాసాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు దావీదు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. హల్లెలూయా! ఎట్లా తయారు చేసినాడు మనిషిని దేవుడు? ఏంటండి, మనమంతా ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళం పుట్టిన వాళ్ళమా, లేకపోతే గాల్లో నుంచి వచ్చిన వాళ్ళమా? ఎట్లా జరిగింది నిర్మాణము? ఇప్పుడు నేనే గాలి నుంచి వచ్చినట్టు ఎవరు నమ్మరు మీరు? ఏదో ఒక తల్లిదండ్రికి బిడ్డ పుట్టాడని నమ్ముతారు. అంటే మరి మొదటి మానవుడు ఎట్లా తయారైనంటే, దానికి భూమి మీద పుట్టినటువంటి మానవ జాతి, మొదటి మానవ జాతి ఎట్లా వచ్చిండు అంటే దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు వారిని తయారు చేస్తున్నాడు. 2 మనుషుల్ని తయారు చేసినాడు దేవుడు. 2 మనుషులను నిర్మాణం చేసినాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియ తమ్ముడు దేవుని స్తుతించాలి, చెల్లి దేవుని స్తుతించాలి. ఎందుకంటే లోకంలో ఎంతో మంది పిల్లలు లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు. అలా స్తుతించడం మంచిదే. అలా అని చెప్పేసి బిడ్డ గురించి వాళ్ళు భక్తులు పెంచడం మర్చిపోతే నష్టమే. ఒక టైం రాబోతున్నది, చాలా మంది అనుకుంటారంట ఈ లోకంలో పుట్టివాడు చాలా అద్భుతంగా జీవించవచ్చు, చాలా గొప్పగా జీవించవచ్చు, చాలా ఉన్నతమైన కుటుంబంలో జీవించవచ్చు, చాలా లగ్జరీ లైఫ్ బ్రతకొచ్చు. కానీ చనిపోయిన తర్వాత అనుకుంటారంట, అయ్యో నేను పుట్టకపోతే బాగుండే అనుకుంటారంట కొందరు. నేను ఒకవేళ పిండమ ఉన్నప్పుడే పడిపోతే ఎంత బాగుండి అనుకుంటారంట. ఎప్పుడు తెలుసా? నరకంలో పడ్డప్పుడు. నిజ దేవుణ్ణి ఎరగకుండా ఇష్టానుసారంగా జీవించి ఎవరైతే అట్లనే జీవితం అంతం చేసుకుంటారో వారు అనుకునే టైం ఏదో తెలుసా? నేను పుట్టకపోతే బాగుండే. ఎందుకు అట్లా అనుకుంటారు? ఏంటంటే అనుకోవడానికి గల కారణం ఏమిటంటే సరైనటువంటి జీవితము లేకపోవడం వల్ల. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ తమ్ముడు రంజిత్ తన
కుటుంబాన్ని ప్రేమించి ఈ యొక్క కృతజ్ఞత కూడికకు, ఈ యొక్క స్తుతి కూడికకు ప్రేమించి వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుడి రోజు మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను కలగజేసిన విధానం తెలుసుకో. నేను ఎవరెవరు తయారు చేయలేదు, సృష్టికర్త ఉన్నాడు ఒక ఆయన. ఏంటండి, బొమ్మెర పోతన మాత్రం ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసా? ఎవనిచే జనించు జగం ఎవ్వని లోపల ఉండు లీనమై, ఎవని ఎందుడిందు మూల కారణం ఎవడు, సర్వము తానే అయిన వాడెవడు, అట్టి ఆత్మభువనేశ్వరుని శరణంపు పెడతారు అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, సృష్టికర్త ఎవరో. ఒక వ్యక్తి ద్వారా మనం తయారు చేయబడ్డాం, ఒక వ్యక్తి ద్వారా మనం పుడుతున్నాం, కొనసాగుతున్నాం, చలిస్తున్నాం. ఆ వ్యక్తిని తెలుసుకోవాలి. ఈ లోకంలో మన భూమి మీద మన ఒక ఊపిరి ఉన్నప్పుడే. కాబట్టి ఒక నూతన తీర్మానం మీ మధ్యాహ్న కాల సమయంలో మీరు తీసుకురండి. దేవుడి రోజు మిమ్మల్ని కూడా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడే కాదు, మీరు తల్లి కడుపులో పుట్టినప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఎంత ఎదురు చూసినా మీరు రాలేరనుకో, వాస్తవం తెలుసుకోలేరనుకో, అప్పుడు దేవుడు కూడా ఏం చేయలేని పరిస్థితి ఒకటి రాబోతున్నది. నీ పుట్టిన దినాన్ని నువ్వు శపించుకునే దినం ఒకటి రాబోతున్నది. ఆ దినం రాకన ముందే నువ్వు పుట్టిన దినం దీవించబడాలంటే, నువ్వు పుట్టినందుకు అనేకులు సంతోషపడాలంటే మొదటిగా నువ్వు దేవుడిని సంతోషపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు సంతోషపడతాడు? మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడతాడు, భూమి మీద తల్లిదండ్రులు సంతోషపడతారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వీళ్ళని ఇంకా పాపను దీవించాలి, ఆశీర్వదించాలి. ఎదుగుదల విషయంలో మరి చాలా కాపుదల అవసరం వారికి. చిన్న ఉన్నప్పుడు పిల్లలు మరి తల్లి యొక్క పొందు చాలా అవసరం వారికి. తల్లి అన్ని పనులు వదిలిపెట్టి పిల్లల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కావాలి. దానికి తోడు వారి ఇంకా భక్తిలో, దైవ భక్తిలో పెంచాలని వారికి హెచ్చరిస్తూ, మరి తమ్ముడైతే మంచిగా నేను నమ్ముతున్నాను, బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాడని. చెల్లి కూడా మరి తను కూడా ఇంకా దేవుని యందు విశ్వాసం కలిగి సృష్టికర్తను మరి గ్రహించి ఆ సృష్టికర్త యొక్క బోధనల్లో పాపను పెంచాలి. ఇక్కడ వచ్చిన మనమందరం కూడా ఆ సృష్టికర్త యొక్క కవిగిట్లోకి రావాలని మనల్ని కన్న తండ్రి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని కన్న తండ్రి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆయన యొక్క సన్నిధికి మనం వస్తామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరూ లేరు, మనల్ని కన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు, సృష్టికర్త. ఆ నిజ దేవుడు యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, మీరు వెంటి వారు రక్షించబడతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మనం ముందుకు సాగుదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.